మనము మన జీవితాల్లో చాలా ఈవెంట్స్ జరుపుకుంటాం. ఒక బర్త్డే ఫంక్షన్ కావచ్చు, ఒక మ్యారేజ్ ఫంక్షన్ కావచ్చు, లేదు ఒక పొలిటికల్ పార్టీ అయితే ఒక పబ్లిక్ మీటింగ్ కావచ్చు, భారీ సమావేశాలు కావచ్చు. ఇలా జీవితంలో అనేక ఈవెంట్స్ మన జరుపుకుంటూ ఉంటాం. ఈ ఈవెంట్స్లో చాలా సందర్భాల్లో మనకు గందరగోళం ఏర్పడుతుంది, క్యావోస్ ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, సరిగా చేయలేక ఇబ్బందులు పడతాం, స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది సరిగా లేకపోతే జరుగుతుంది. ఈవెంట్ ప్లానింగ్ అనేది సరిగా లేకపోతే జరుగుతుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్ అని. అంటే ప్రణాళిక రూపొందించుకొని పనిచేయడంలో వైఫల్యం చెందితే ఆ పని విఫలం జరుగుతుంది అని. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటే మీ వైఫల్యానికే మీరు ప్రణాళిక వేసినట్లు. మరి ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఎలా చేయాలి? ఇప్పుడైతే దీనికి ఒక ప్రత్యేకమైన బిజినెస్గా, ఇండస్ట్రీగా కూడా పెరిగింది. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా, ఒక బర్త్డే ఫంక్షన్ నుంచి మొదలుకొని మ్యారేజెస్ వరకు ఇవాళ ఈవెంట్ మేనేజర్లు వచ్చేసారు. ఈవెంట్ మేనేజర్లు అన్ని పనులు చూసుకుంటారు. కానీ అందరము ఈవెంట్ మేనేజర్లను పెట్టుకోలేము, పెట్టుకోవడం ఆ పట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మన పని మనమే చేసుకోవాలి. అందులో కూడా ఆనందం, దర్ ఇస్ ఫన్ ఇన్ ప్లానింగ్ ద ఈవెంట్, దర్ ఇస్ ఫన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఈవెంట్ అనుకుంటారు. సో ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న మౌలిక సూత్రాలు ఏంటి? ఉదాహరణకు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కనుక ఒక మ్యారేజ్ ఈవెంట్ను ఉదాహరణగా తీసుకొని ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న మెలకువల గురించి మాట్లాడుకుందాం. సో ఒక మ్యారేజ్ ఈవెంట్ అనేది తీసుకుంటే, ఎందుకంటే ఈ సీజన్ అంతా మ్యారేజెస్ జరుగుతున్నాయి, మనము ప్రతి ఇంట్లో ఎన్నడో ఒకరోజు ఈ ఈవెంట్ జరుపుకోవాల్సిందే. సో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక ఈవెంట్గా చూస్తే భయమేస్తుంది, టెన్షన్ వస్తుంది. అబ్బా ఇంత పెద్ద పని ఎట్లా అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కోపం వస్తుంటుంది, సహనం కోల్పోతుంటాం, ఇదంతా జరుగుతుంది. కానీ ఈవెంట్ని ఎప్పుడు కూడా సబ్ ఈవెంట్స్గా డివైడ్ చేయాలి. దీన్నే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ది ఈవెంట్స్ను బ్రేక్ చేయాలి. ఈవెంట్ను సబ్ ఈవెంట్స్గా బ్రేక్ చేయాలి. ఉదాహరణకు మ్యారేజ్ అనుకుందాం. మ్యారేజ్ సందర్భాన ఉండే మెయిన్ ఈవెంట్స్, సబ్ ఈవెంట్స్ ఏంటి? ఓ ఎంగేజ్మెంట్ ఉండొచ్చు, ఓ వరపూజ ఉండొచ్చు, లేదొక రిసెప్షన్ ఉండొచ్చు. ఇలా రకరకాల ఈవెంట్స్, సబ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ సబ్ ఈవెంట్స్ని కనుక ఇండిపెండెంట్గా ప్లాన్ చేయగలిగితే, ఒక వికేంద్రీకృతమైన పద్ధతిలో ప్లాన్ చేయగలిగితే చాలా సులభంగా మన ఈవెంట్ను ఎఫెక్టివ్గా జరపచ్చు. తర్వాత ఈవెంట్లో కీలకమైనది ఏంటంటే టాస్క్ ఐడెంటిఫికేషన్. మనం చేయాల్సిన పనుల్ని లిస్టింగ్ చేయాలి. టాస్క్ లిస్టింగ్ అంటే చేయాల్సిన పనుల్ని మైన్యూట్గా ఆలోచించి జాబితా రాసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళి అనే ఈవెంట్ తీసుకుందాం. పెళ్ళిలో ఏముంటుంది ఆ జాబితా రాసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. పెళ్ళికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి, పెళ్ళికి కావాల్సినటువంటి మెటీరియల్స్ను కొనుక్కోవడము, ప్రాసెసింగ్ ఉంటుంది, పెళ్ళికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, వాటిని పాటించడం ఉంటుంది, పెళ్ళికి వచ్చిన అతిథులకు కావలసిన మర్యాదలు, అవసరాలు తీర్చుకోవడం ఉంటుంది, పెళ్ళికి వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు ఉంటుంది, పెళ్లి రోజు భోజన ఏర్పాటు ఉంటుంది, పెళ్ళికి ముందు ఒక 3 రోజుల ముందో 4 రోజుల ముందో పెళ్లి కొడుకు చేసేటప్పుడు, పెళ్లి కూతురు చేసేటప్పుడు బంధువులు వస్తారు. పెళ్ళి తర్వాత కూడా కొంతమంది బంధువులు ఉండిపోతారు. సో పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత బంధువులకు అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, వారు భోజన వసతి, ఇతర వసతి కల్పించాలి. సో రవాణా వసతి, పెళ్ళికి వెళ్ళటానికి నుంచి మొదలుకొని వచ్చిన అతిథులను చూసుకోవడము, వీటి అందరికీ కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. సో ఇలా పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ చూసుకోవాలి, పెళ్ళికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్లు. ఇప్పుడు యంగర్ జనరేషన్ మారిపోతున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయాలి. పర్చేజెస్, చాలా కొనుగోళ్ళు ఉంటాయి, అది బట్టలు, కొత్త బట్టలు కావచ్చు, నగలు కొనుక్కోవచ్చు, ఎవరు వారి కెపాసిటీని బట్టి. ఇలా టాస్క్ అన్నిటికీ మించి పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషను, పెళ్ళి ఇన్విటేషన్ కనీసం వాట్సాప్లోనైనా పంపడము, ఇలా ఆల్ పాసిబుల్ టాస్క్ను గుర్తించి లిస్ట్ అవుట్ చేయాలి. సో ఇలా లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా సులభంగా ఈ టాస్క్ పూర్తయిందా, పూర్తి కాలేదా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి టాస్క్ లిస్ట్ అవుట్ చేసినాక టాస్క్ టేకర్లను ఐడెంటిఫై చేయాలి.
ఏ పనిని ఎవరికి అప్పచెప్పాలి, ఈ పనిని ఎవరికి అప్పచెప్పాలన్నప్పుడు నాయకత్వ లక్షణం అనేది చాలా కీలకం. ఎలా అప్పచెప్పాలి? సో పెళ్లి తంతు సాంప్రదాయము ఆ పద్ధతుల గురించి ఏమీ అవగాహన లేని వ్యక్తిని సెరమనీస్కి ఇన్ఛార్జ్గా పెట్టామనుకోండి, అసలు రవాణా ట్రాన్స్పోర్ట్కి ఇన్ఛార్జ్ పెట్టిన వ్యక్తిని అసలు వాళ్ళకి బండి అయినా కారే నడపలేదనుకోండి, సడన్గా డ్రైవర్ రాలేదు, అవసరం వస్తే తానే కారు నడుపుకొని పోవాలి. సో ఎవరికి ఏ పని అప్పచెప్పాలనేది వారి సామర్థ్యం ఆధారంగా, వారికి ఉన్న ఆసక్తి అభిరుచి ఆధారంగా కేటాయించాలి. సో మన బంధువులకు మన వారికే కేటాయిస్తాం, మన ఇంట్లో వాళ్ళకే కేటాయిస్తాం కనుక మన ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు మనకు తెలుసు. బాగా కోపం ఉన్న వ్యక్తిని గెస్ట్ మేనేజ్మెంట్ అప్పచెప్పామనుకోండి, పెళ్ళికి వచ్చిన అతిథుల్ని చూసుకునే పని, ఆ పెళ్ళికి వచ్చిన అతిథులు కారు కావాలంటే ఆ కారు ఎక్కడ దొరుకుతుంది గట్టిగా అరిచాడు అనుకోండి, సో మనకి మళ్ళీ జీవితకాలం చెడ్డ పేరు తప్పదు. అందువల్ల చాలా ఓపిక ఉన్న వ్యక్తి, చాలా మర్యాద తెలిసిన వ్యక్తి, చాలా అఫెక్షనేట్గా మాట్లాడే వ్యక్తిని అతిథుల మర్యాదలు చూసుకోవడానికి అప్పచెప్పాలి. సో డెకరేషన్ పట్ల అవగాహన లేని వ్యక్తిని డెకరేషన్ పెట్టామనుకోండి, సో పూలు పెట్టే చోట ఆకులు పెడతాడు, ఆకులు పెట్టే చోట పూలు పెడతాడు. సో అందువల్ల ఇలా మనకు టాస్క్లను ఐడెంటిఫై చేశాక ఆ టాస్క్లు ఎవరికి ఇవ్వాలి అంటే ఆ రంగంలో ఆసక్తి ఉండి అభిరుచి ఉండి, మీరు పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు, సౌండ్ ఇంజనీరింగ్ గురించి అవగాహన ఉన్న వ్యక్తిని మీరు ఆస్థెటిక్స్ అప్రిసియేషన్ ఉన్న వ్యక్తికి మైక్లోను బాధ్యత అప్పచెప్పారనుకోండి, కరెక్ట్గా మైక్ వినబడుతున్నాయి లేదా చూడగలుగుతాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకు క్రౌడ్ మేనేజ్మెంట్ అప్పచెప్పారనుకోండి, దాన్ని సమర్థవంతంగా చేయగలుగుతారు. సో ఇలా మనస్తత్వాలను బట్టి, ఆసక్తులను బట్టి, అభిరుచులను బట్టి ఆ టాస్క్లు కేటాయించాలి. థర్డ్ ఏమైతే టాస్క్లను కేటాయించి వదిలేస్తే సరిపోదు. కొంతమంది బాధ్యతగా ఆ టాస్క్ నిర్వర్తిస్తారు, మరికొంతమంది బాధ్యతగా నిర్వర్తించకపోవచ్చు. ఆ టాస్క్లు మనకు కేటాయించడం, వాటిని నిర్వర్తించే క్రమంలో అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు మెయిన్ పర్సన్ ఏం చేయాలంటే ఆ టాస్క్కి సంబంధించిన వివరాలు, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అప్పచెప్పి ఒకటి టాస్క్ కోఆర్డినేషన్గా పెట్టాలి. అంటే ఈ రకరకాల పనులకు బాధ్యతలు తీసుకున్న వారిని అందరినీ సమన్వయపరిచేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. సో ఇతను థర్డ్ ఆస్పెక్ట్గా ఉండాలి. సో దాని తర్వాత ఏమవుతుందంటే షెడ్యూలింగ్ ఆఫ్ టాస్క్, ఏ పని ఎప్పుడు చేయాలి. మీరు ఉదాహరణకు పెళ్ళి కార్డ్స్ ప్రింటింగు సహజంగా లగ్నపత్రిక పెట్టుకున్నాక జరుగుతుంది. ఈ లగ్నపత్రిక పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో పెళ్లి కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలి. పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ అయ్యడం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే సమయం తీసుకునే పని కనుక ముందు కనీసం డిజిటల్ ఇన్విటేషన్ అందరికీ పంపించారనుకోండి. పొరపాటున మీరు ఎక్కడన్నా పెళ్లి కార్డు ఇవ్వలేకపోయినా రోజుకు తప్పు జరగదు. పెళ్లి కార్డు ఇస్తామనుకొని మీరు వెయిట్ చేస్తుంటారు, సమయం ఉండదు, టైంకు డిజిటల్ ఇన్విటేషన్ కూడా పోదు. సో అందువల్ల ముందు డిజిటల్ ఇన్విటేషన్ పంపించడం, తర్వాత కొంతమంది ముఖ్యులకైనా ఫోన్లు చేసి చెప్పడం, కొంతమంది ముఖ్యులకు పెళ్లి కార్డులు ఇవ్వడము, తర్వాత పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం ఎప్పుడు పూర్తి కావాలి. ఇలా క్లారిటీగా షెడ్యూలింగ్ ఆఫ్ టాస్క్ ఉండాలి. అంటే ఏ టాస్క్ ఎప్పుడు ఏ సమయంలో పూర్తి కావాలి అనేది కనుక మెటిక్యులస్గా ప్లానింగ్ చేస్తామనుకోండి చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. నేను చాలా రిసెప్షన్లలో చూస్తుంటాను, 7 గంటలకు నుంచి రిసెప్షన్ అని ఇన్విటేషన్ ఇస్తారు, 9 గంటల దాకా 8 గంటల దాకా, కొన్ని సందర్భాలు ఇంకా ఆలస్యంగా కూడా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ రారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రారు, వేదిక ఎక్కరు. ఇక్కడ అతిథులు వచ్చుంటారు. సో బ్రైడ్ గ్రూమ్ రాకపోవడం వల్ల భోజనాలు స్టార్ట్ కావు, జనం రద్దీ పెరుగుతుంది. ఒక్కసారి స్టార్ట్ అయినాక మూకుమ్మడిగా వేదికపైకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు, భోజన సమయానికి ఒక్కసారిగా వస్తారు. ఇలా కాకుండా గెస్ట్ ఫ్లోను కనుక రెగ్యులేట్ చేయగలిగితే మీరు చాలా స్మూత్గా రిసెప్షన్ యాక్టివిటీ నడిచిపోతుంది. ఎట్లా గెస్ట్ ఫ్లోను రెగ్యులేట్ చేయాలి? సో రిసెప్షన్కు 7 గంటలకు అనుకుంటే 7 గంటలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేదిక మీద ఉండాలని మనం చెప్తే ఉంటారా? వాళ్ళు పిల్లలు తయారవుతూనే ఉంటారు, చివరి నిమిషం వరకు బ్యూటీ పార్లర్లోనే ఉంటారు. వాళ్ళు చెప్తారా? అప్పుడు ఏం చేయాలి? ఆ పెళ్ళికి ముందు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టి, లేదు బంధువులందరూ 7 కన్నా ముందే 6 to 7 దగ్గరి కుటుంబ సభ్యులు, కజిన్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో ఫోటో సెషన్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా 6 గంటలకు ఈ ఫోటో సెషన్ బంధువులంతా వస్తారు, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వస్తారు. కరెక్ట్గా గెస్ట్లు వచ్చే సమయానికి వేదిక ఓపెన్గా ఉంటుంది. సో భోజనాలకు కూడా మనం ఇన్ టైం ఎంతమంది మీకు వస్తారు, ఒక 500 మంది వస్తారు, 500 మంది ఎన్ని గంటల సేపు స్ప్రెడ్ చేయాలి.
మనం 8:30కు మీరు భోజనం ఓపెన్ చేసి 9 గంటలకు ఓపెన్ చేసి 10 లోపల 500 మంది ఒకటేసారి వచ్చారనుకోండి, గందరగోళం జరుగుతుంది. అదే మీరు 7:30కి ఓపెన్ చేశారు, 7 కన్నా వరకే వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది ముందు భోజనం చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ గెస్ట్లను కూడా స్టేజ్ పైకి రావడం నుంచి మొదలుకొని ఫుడ్ డైనింగ్ భోజనానికి వచ్చే వరకు కూడా స్ప్రెడ్ చేసామనుకోండి, ఆ వచ్చిన 500 మంది ఒకే గంటలో రావడం కన్నా 3 గంటల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యారనుకోండి, మీకు ఎక్కడా రద్దీ ఉండదు, సాఫీగా జరిగిపోతుంది. అందువల్ల ఈ షెడ్యూలింగ్ ఆఫ్ టాస్క్ అనేది కీలకమైంది, డిస్ట్రిబ్యూషన్ కీలకమైంది. నేను చాలాసార్లు చూస్తుంటాను, ఆర్కెస్ట్రా పెడతారు రిసెప్షన్లో, భారీగా హాల్ అంతా వినబడాలి కనుక స్టేజ్ దగ్గర విపరీతమైన సౌండ్ పెడతారు. అది మామూలు సౌండ్ ఉండదు, ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడుకోలేము, ముందుతో మాట్లాడుకోలేము, స్టేజ్ మీదకి వేదిక మీదకి ఎక్కితే మాట్లాడుకోలేము. ఎందుకు ఇలా అవుతుంది? మీరు కొద్ది ఖర్చు పెడితే ఎందుకు మరి ఈ సౌండ్ ఇంత ఎక్కువ పెడతారంటే, హాల్ అంతా వినబడాలి కనుక స్పీకర్ కళ్యాణ వేదిక పక్కనే ఉంటుంది కనుక ఆ స్పీకర్లో హై సౌండ్ పెట్టేస్తారు. దీనికన్నా మీరు ఆ సౌండ్ డిస్ట్రిబ్యూట్ చేశారు హాల్ అంతా, 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 5-6 స్పీకర్లు రెంట్ తీసుకొని హాలు దిశలా మీరు స్పీకర్లు పెట్టారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు సౌండ్ కళ్యాణ వేదిక పైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్న వేదిక పైనే కళ్యాణ మండపం దగ్గరే హై సౌండ్ ఉండదు, ఆ సౌండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పెళ్ళికి వచ్చే వాళ్ళు 10 మంది మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళలో రిసెప్షన్లో చూసేది ఆ సౌండ్ భరించలేరు, ఎవరికొరు మాట్లాడుకోలేరు, ఈ గందరగోళం ఉంటుంది. ఇంత చిన్న ప్లానింగ్ చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా చేసడానికి అవకాశం ఉంటుంది. ఇలా అడుగడుగునా గనక ప్రణాళికాబద్ధంగా ఏ ఈవెంట్ చేసినా చాలా ఎఫెక్టివ్గా, అన్నిటికీ మించి టైం మేనేజ్మెంట్. చాలా ఈవెంట్స్లో జరిగేది ఏంటంటే టైం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక టైంలో ఒక పని జరగకపోతే ఆటోమేటిక్గా అన్ని పనులు ఆలస్యమవుతాయి. సో గందరగోళం తప్పదు, క్యావోస్ తప్పదు. ఉదాహరణకు మీరు ఇంట్లో ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, మార్నింగ్ వ్రతము, సత్యనారాయణ వ్రతమో లేకుంటే ఇంకోటి ఏదైనా ఉంది కార్యక్రమం. ఈ వ్రతం కనుక 4 గంటల వరకు జరిపారనుకోండి, మీరు 3 గంటల వరకు ఏం జరుగుతుంది? వ్రతం 3 గంటలకు పూర్తవుతుంది, 3 గంటలకు గెస్టులు భోజనాలు చేస్తారు, భోజనాలు అయ్యే వరకు 4 అవుతుంది, వీళ్ళు తయారయ్యే వరకు 7:30 8 అవుతుంది, వీళ్ళు రిసెప్షన్ వాళ్ళకి పోయే వరకు 9:30 అవుతుంది. గందరగోళం కాదా? దానికన్నా 8 గంటలకే వ్రతం మొదలుపెట్టి 11 గంటలకే పూర్తి చేశారనుకోండి, సఫిషియంట్ టైం బిఫోర్ లంచ్ వరకు అన్ని యాక్టివిటీస్ పూర్తి చేస్తే ఈవినింగ్ ఐటమ్ వరకు ప్రశాంతంగా అందరూ తయారై ఉంటారు. అందువల్ల టైం మేనేజ్మెంట్, ఏ టైంకు ఏది జరగాలో మోరార్లెస్ కొద్దిపాటి మార్పులతో కనుక చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. నేను పెళ్ళిళ్ళ సీజన్గా పెళ్ళిని ఉదాహరణగా తీసుకొని చెప్పాను. ఇది బర్త్డేకైనా వర్తిస్తుంది, ఒక పబ్లిక్ మీటింగ్ అయినా అర్థమవుతుంది, ఒక పెద్ద సెమినార్ పెట్టినా అర్థమవుతుంది. మీరు ఇట్ కెన్ బీ ఫర్ ఎనీ ఈవెంట్. సో ఈ ప్రిన్సిపల్స్ కనుక ఫాలో అయితే ఆ ఈవెంట్ను చాలా ఎఫెక్టివ్గా జరుపుకోవచ్చు. చివరి నిమిషంలో గందరగోళం ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, కావస్ ఉండదు.